గద్వాల సర్వేయర్ తేజస్విన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 17న భూమి కొలవాలంటూ తేజస్విన్ను ముగ్గురు సభ్యుల సుపారీ బ్యాచ్ తీసుకెళ్లింది. గద్వాల మండలం పూడూరు శివార్లో కారులోనే కత్తులతో చంపింది. ఆ తర్వాత నంద్యాల జిల్లా పాణ్యం ప్రాంతంలో డెడ్ బాడీ పడేశారు హంతకులు. తేజస్విన్ అత్త, సహజీవనం చేస్తున్న కెనరా బ్యాంక్ మేనేజర్ తిరుమల్ రావును సూత్రధారులుగా పోలీసులు భావిస్తున్నారు. తేజస్విన్ భార్య ఐశ్వర్యతో కూడా బ్యాంక్ ఉద్యోగికి వివాహేతర సంబంధం ఉంది. తిరుమల్ రావు ఐశ్వర్యను వివాహం చేసుకోవాలని భావించాడు. అయితే భార్య నిరాకరించడంతో ఐశ్వర్యను వెనక్కి పంపాడు. ఈ మర్డర్ కేసులో ముగ్గురు నిందితుల పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నంద్యాల జిల్లా పిన్నపురం సమీపంలో తేజస్విన్ మృతదేహం దొరికింది. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే తేజస్విన్ ఈ నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో గద్వాల పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా మృతదేహాన్ని పరిశీలించగా అది ఖచ్చితంగా తేజస్విన్దేనని నిర్ధారించారు. తేజస్విన్ వృత్తిరీత్యా లైసెన్స్డ్ సర్వేయర్. కుటుంబ సభ్యులతో కలిసి గద్వాల గంటా వీధిలో నివాసం ఉంటున్నాడు. మే 17న తేజస్విన్ కర్నూలుకు చెందిన ఐశ్వర్య అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఐశ్వర్యతో పెళ్లి నిశ్చయమైన ఆ తర్వాత జరిగిన పరిణామాలతో క్యాన్సిల్ అయింది. అయితే ఆ అమ్మాయిపై మనసు పడిన తేజేశ్వర్ ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. నెల రోజులు సుఖంగానే గడిచిపోయాయి. ఈ నెల 17న సర్వే చేయడానికి రావాలని కొందరు కబురు పెట్టారు. సర్వే కోసం వెళ్లిన తేజస్విన్ తర్వాత ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత కూడా తేజస్విన్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. రాత్రైనా ఇంటికి రాలేదు. దీంతో 18వ తేదీ గద్వాల పిఎస్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. తేజస్విన్ హత్యకు అతని భార్యే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాపురం చేయడం ఇష్టం లేకపోతే పుట్టింటికి వెళ్లిపోవాల్సిందని ఇలా చంపేయడమేంటని వాపోతున్నారు. హత్య గావించబడ్డాడు. నిన్న సాయంత్రం అతని బాడీని పిన్నాపురం గ్రామంలో దొరికిందండి. మే 18వ తేదీన తేజేశ్వర్ అనే మా తమ్ముడు ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్. లాస్ట్ 1 year గా వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. అయితే ఆ అమ్మాయికి అంతకుముందే ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో రిలేషన్షిప్ ఉంది. ఈ నేపథ్యంలోనే తేజేశ్వర్ని అడ్డు తగిలించుకోవాలనే ఉద్దేశంతో హత్య చేశారు. మా తమ్ముడు భార్య మీద డౌట్ సార్. ఎందుకంటే యాక్చువల్గా మేము ఈ సంబంధం మేము కోరుకోలేదు సార్. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వాళ్ళు మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు దాదాపు ఒక 8 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు మా ఇంటికి వచ్చి నువ్వు ఈ సంబంధం చేసుకుంటే నువ్వు నేను ఒక ఇంటికి తోడాలలో అవుతాము.